ఎక్కడ ఉంది మనకి ఇక్కడ λ1 λ2 అనేది 0కి ఈక్వల్ ఎక్కడైంది, ఇగో చూడండి 2లో అవుతుంది. కాబట్టి ఈక్వల్ టు 0 λ1 కావచ్చు, λ2 కావచ్చు. ఏది ఈక్వల్ టు 0 వచ్చినా మీరు 1 and 2లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. రిమెంబర్, ప్రతి కేసులో నేను అదే చేస్తాను. నాట్ ఈక్వల్ టు వచ్చినప్పుడు 3, 4లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఎందుకంటారా, మీరు ఇది ఈక్వల్ టు 0 చేశారనుకోండి, దీని కోఎఫిషియంట్ ఇది కూడా 0 అవుతుంది. అప్పుడు మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వలేము, రైట్? అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను λ1 λ2 ఈక్వల్ టు 0 కాబట్టి ఆ రెండు వాల్యూస్ని ఏం చేస్తాను, ఈక్వేషన్ 1 and 2లో సబ్స్టిట్యూట్ చేస్తా. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇది 10, ఇది 0, ఇది 0, అంటే ఇవి రెండు మాత్రమే వస్తాయి. రాసానా? అంటే 10 - 2x1 = 0. ఫ్రమ్ హియర్ 2x1 = 10, అంటే 2 1s నేను